2014, 2019 మధ్య మీ సేవకి ఎంత వైభవం ఉందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే గత ప్రభుత్వంలో మీ సేవ సచివాలయం వల్ల మీ సేవలు ఎంత నిరాదరణ గురైనయో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు పాదయాత్రలో లోకేష్ గారికి ఎన్నోసార్లు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరూ ప్రతి జిల్లాలో ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మీ సేవలను ఆదుకోమని చెప్పని. వారు అప్పుడే హామీ ఇచ్చారు. 2024లో అధికారంలో వచ్చిన వెంటనే మీ సేవలు మళ్ళీ పాత వైపును తీసుకొస్తామని చెప్పినారు. అలాగే రీసెంట్గా వాట్సాప్ సేవలు ప్రారంభించిన విషయం అందరూ తెలిసిన విషయమే. అలాగే మా మీ సేవలు కూడా ఆదుకోమని మళ్ళీ తిరిగి కలిసి ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. వాటింటిపై స్పందించి మొన్న అసెంబ్లీలో మీ సేవలను కూడా అన్ని సేవలు కల్పిస్తామని చెప్పని, సచివాలయం, వాట్సాప్ సేవలు, మీ సేవలు ప్రజలకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ సర్వీస్ పొందడానికి వీలుగా అవకాశం కల్పిస్తామని చెప్పిన విషయమే. దీంతో మా అందరికీ తిరిగి పౌరవైభవం వచ్చినట్టు మేము భావించి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మీ సేవలు మున్ముందు ఇంకా మంచి ఉద్యోగం రావాలని చెప్పని, రాబోయే కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మమ్మల్ని మేము మార్చుకుంటూ ప్రజలకు ఇంకా మరింత పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పని మీ అందరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పాలై, ఎంతో కష్టాలు పాలై, ఆర్థికంగా నష్టపోయి ఉన్న మీ సేవ నిర్వాహకులకు ఊపిరి పోసే విధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మీ సేవకు పూర్వవైభవం తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇదంతా రాష్ట్ర మీ సేవ నిర్వాహకుల సంఘం, రాష్ట్ర మీ సేవ నిర్వాహకులు మొత్తం ఓ పండగ చేస్తున్న శుభదినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ప్రజలకు టెక్నాలజీ అందిస్తూ టెక్నాలజీ రంగంలో ముందుండే మీ సేవ నిర్వాహకుల్ని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది, తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది, తీవ్ర అన్యాయం చేసింది. కానీ ఈ సమస్యపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి వివరించాలని చూసినా గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అయితే లోకేష్ గారు పాదయాత్రలో ఉన్న సమయంలో మన మీ సేవ నిర్వాహకులు అనేక మంది కలిసి ఆయనకి తమ సమస్యలను విన్నవించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజల సమస్యలని సానుకూలంగా పరిష్కరించే అవకాశం మీ సేవ నిర్వాహకులకు ఉంటుంది. టెక్నాలజీ రంగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే సామాన్య ప్రజలకు టెక్నాలజీ అందించే మీ సేవ నిర్వాహకులకి నేను అన్యాయం చేయను, వాళ్ళకి న్యాయం చేస్తాను, వాళ్ళని ముందంజలో ఉంచుతారని చెప్పి లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన హామీ మేరకు ఆయన మీ సేవ నిర్వాహకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఐటీ రంగంతో పాటు సచివాలయ శాఖ ప్లస్ వాట్సాప్ గవర్నెన్స్తో పాటు మీ సేవను సమాంతరంగా తీసుకొచ్చి మీ సేవకు ప్రభుత్వం అందించే అన్ని సేవలను అందిస్తానని ఆయన స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయన హామీ పట్ల మీ సేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి ఈ రోజున పాలాభిషేకం చేసి దాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ సేవ నిర్వాహకుల జీవితాల్లో వెలుగు నింపిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.